దీనికి ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందండి. ఓదెల 1 స్టోరీ చేయడానికి కారణం లాక్డౌన్లో చాలా తక్కువ క్రూతో ఏం చేయగలం అనుకున్నప్పుడు మా ఓదెల్లో జరిగిన రియల్ ఇన్సిడెంట్స్, ఊరెళ్ళినప్పుడు నా స్నేహితులు షేర్ చేసుకున్నప్పుడు అవన్నీ ఉండింది. సో ఐ రోట్ ఏ స్టోరీ, దాన్ని మెటీరియలైజ్ చేసాం. ఓదెల 1 రిలీజ్ అయింది. అది రిలీజ్ ఆహా మాధ్యమం ద్వారా అయింది, ఆహా ఓటీటీ ఛానల్ ద్వారా. తెలుసు ఆ తర్వాత చాలా పెద్ద సక్సెస్ అయింది. వన్ ఫైన్ డే అజిత్ ఠాకూర్ గారు హీ కాల్ మీ, అరే అంత పెద్ద హిట్ అయింది కదా, వై డోంట్ యూ మేక్ పార్ట్ 2 అన్నారు. అక్కడ ఆ సీట్ పడిందండి. ఆయన అన్న తర్వాత అవును చేయొచ్చు కదా అని ఓదెల 2 స్టోరీ రాసిన తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ, వాళ్ళ టీం బాల గారికి అందరికీ నేను నరేట్ చేయడం జరిగింది. దే లవ్డ్ ఇట్. బట్ షూటింగ్కి వెళ్ళాల్సిన టైంలో కొన్ని అనివార్య, మీకు తెలుసు కదా, టెక్నికల్ రీజన్స్ వల్ల వాళ్ళు బ్యాకప్ కాకుండా ఇప్పుడు మధు గారి బ్యాకప్తో ముందుకెళ్ళడం జరిగింది. సో ఈ రకంగా ఈ పార్ట్ 2 రాయడానికి కారణం మేము ఎవ్వరం కాదు, ఆహా ఓటీటీ యాజమాన్యం.